గురువుగారు, కార్తీక మాసంలో ఆలయాలలో ఆకాశ దీపం అంత ఎత్తున ఎందుకు పెడతారు? దాని ప్రత్యేకత ఏమిటి? కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని స్మరిస్తేనే చాలా పుణ్యం. అందులో ఆకాశ దీపం. భూమిలో ఎప్పటి నుంచో ఆకాశ దీపాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈరోజు మనం పెట్టనక్కర్లా. ఏమిటవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఆకాశ దీపాలు. దేవుడు పెట్టినటువంటి ఆకాశ దీపాలు. వాటిని గుర్తు చేస్తూ మనం ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాలు పెడతాం. ఎందుకనండి ఆకాశ దీపాలు పెట్టాలి? ఎత్తుగానే ఎందుకు పెట్టాలి? కింద పెట్టకూడదా? కింద అందరం దీపాలు పెట్టగలం, ఎత్తుగా ఎందుకు పెడతారు దేవాలయాల్లో? ఇప్పటికీ కూడా మనం అక్కడక్కడ చూడొచ్చు. పురోహితులు పాపం, ఆ పూజారి స్వాముల వారు ఎక్కడెక్కడో చాలా కష్టపడి ఆ గోపురాలు ఎక్కి ఆ గోపురం మీదగా పెడతారు ఈ కార్తీక మాసంలో. ఎందుకని అలా పెడతారంటే, మశకాహ కీటకాహ అని ఒక పవిత్రమైనటువంటి ఒక శ్లోకం ఉంది. దీపం దగ్గరికి ఆకర్షణగా కీటకాలు వస్తాయి, వచ్చి ఆ దీపంలో అవి ఆహుతి అయిపోతాయి. అవి ఆహుతి కావటానికి ఆకాశ దీపం పెట్టండి అన్నారు. ఇది భలే ఉందండి. వెలుగునివ్వటానికి అన్నారు, బాగానే ఉంది. కానీ ఎక్కడో ఉన్నటువంటి కీటకాలు, మశకాలు అవి ఆహుతి కావటానికి అంత ఎత్తుగా ఆకాశ దీపం ఎందుకు పెట్టమన్నామంటే, మనకంటే దైవనామం చేసుకోవటానికి ఆ శివుడు, ఆ కేశవుడు పవిత్రమైన కార్తీక మాసంలో నోరిచ్చాడు. మనం మోక్షం పొందటానికి ఆయన స్తోత్రాలు ఇచ్చారు. కానీ ఆ కీటకాలకి బుద్ధి లేదు, ఆ కీటకాలకి నోరు లేదు. కానీ అవి కూడా మోక్షం పొందాలి. అవి మోక్షం పొందాలి అని అంటే మామూలుగా చనిపోతే వాటికి మోక్షం రాదు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ దైవ సన్నిధిలో గోపురం తాకేటువంటి ఆ స్తంభం ఎత్తుగా ఉన్నటువంటి ఆ ఆకాశ దీపంగా తాకితే ఆ దీపం యొక్క వెలుగుకి, ఆ వేడికి ఆ కీటకాలు, ఆ మశకాలు తమంతట తామే ప్రాణాన్ని పరిత్యాగం చేస్తాయి. వాటికి మోక్షం లభిస్తుంది. వాటికి మోక్షం లభింప చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో అది ఆ ఆకాశ దీపాన్ని పెట్టినటువంటి వాళ్ళకి వస్తుంది. అందువల్ల మనకి మోక్షం వస్తుందా రాదా పక్కన పెట్టి, సృష్టిలో ఆ మోక్షం పొందటానికి అర్హత లేని, అలాంటి అవకాశం లేనటువంటి మన చుట్టూ ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించటానికి, అంటే ఉత్తమమైనటువంటి ఒక మానసికమైనటువంటి ధర్మం, చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళు దైవ సాన్నిధ్యానికి మోక్షం పొందాలి, మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండాలి అనేటువంటి ఒక ఉదాత్తమైన ఆశయంతో ఈ ఆకాశ దీపాన్ని పెడతారు. ఇది ఒకటో ప్రయోజనం, ఆకాశ దీపం. రెండో ప్రయోజనం ఏంటంటే, పూర్వకాలంలో ఇలాగా విద్యుత్ దీపాలు లేవు వీధి వీధికి. పూర్వకాలంలో గుళ్ళే బళ్ళు, గుళ్ళే విద్యా కేంద్రాలు. కాబట్టి గుడి అనేటువంటిది ఒక సాంస్కృతిక కేంద్రం కింద ఉండేది. బాగా ఎత్తుగా గోపురం ఉండేది. ఆ గోపురం మీద గనక దీపం పెడితే రాత్రిపూట, అందులోనూ బాగా చీకటిగా ఉండేటువంటి రాత్రిపూట ఆ వీధిలో నడిచేటువంటి వాళ్ళకి, అందున పాత వాళ్ళైతే తెలుసు ఆ వీధులు, ఈ రాళ్ళు ఎక్కడున్నాయో ఇవి తెలుసు. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఊళ్ళోకి వచ్చారనుకోండి, వాళ్ళకి పాపం ఒక వెలుతురు కావాలి. ఆ వెలుతురి కోసం ఆకాశ దీపాలు అనేటువంటి ఒక సంప్రదాయం పూర్వకాలంలో ఏర్పడింది. ఆ రకంగా జనులకి హితోపదేశం చేయటం కోసం, అంటే రాత్రిపూట ఎవరైతే గుళ్ళల్లో పురాణాలు ఇలాంటివి చెప్పించుకోవడానికి వస్తారో బాగా ఎత్తుగా 4-5 దీపాలు పెడితే ఆ వెలుతురులో కూడా అందరూ కూర్చునేవారు, ఒకరి ముఖాలు ఒకరికి కనిపించేవి. పురాణ కాలక్షేపం కోసం కూడా ఆకాశ దీపం పెట్టేవారు. ఇంకొక కారణం కూడా ఉంది. ఆకాశ దీపం అంటే మామూలు చిన్న చిన్న దీపం కాదు, అది చాలా పెద్ద దీపం, పెద్దగా ఉంటుంది. అంట్లో చాలా నూనె పోయాలి. ఈ కార్తీక మాసంలో పాడ్యమి నాడు వెలిగించారు అని అంటే మళ్ళీ అమావాస్య దాకా అది నిరంతరాయంగా వెలుగొందుతుండాలి. అది వెలుగొందుతుండాలంటే ఒక్కరి ఇంటిలో పోసినటువంటి నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఆవు నెయ్యి కానీ సరిపోలేదు. కాబట్టి అందరూ దేవుడి పెళ్ళికి అందరూ పెద్దల్లాగా అందరూ తలా కాస్త, ఈరోజు మొత్తం ఇదిగో అక్కడ నూనె అయిపోతుందా, ఇదిగో మా ఇంట్లోంచి తీసుకొచ్చానండి అని అక్కడ పెడుతూ ఉండేవారు. దానిని పూజారి స్వామి వారు ఆకాశ దీపంలో పోస్తూ ఉండేవారు. కాబట్టి ఒక ఆకాశ దీపం వెలుగుతోంది అంటే అందరి యొక్క కాంతి,
అందరి యొక్క సహకార కాంతి, అందరి మనస్సుల్లో ఉన్నటువంటి కాంతి, అందరూ సహకరిస్తేనే ఆకాశదీపం వెలుగుతోంది. అంటే అందరూ ఇలాగే కలిసిమెలిసి ఉండండి, చుట్టూతా మీ హృదయాల్లో కూడా కాంతిని నింపుకోండి అనేటువంటి అందరితో కలిసి దీపం అనమాట అండి. అందుకే ఒక్కరు పెడితే ఒప్పుకోరు ఆకాశ దీపం, అందరూ కలిసి నూనెకి సహకారం చేయాలి. ఆ రకంగా నలుగురితోటి ఉండాలి, నలుగురితోటి మనం కలిసిమెలిసి ఉండాలి అనే ఒక సహజీవన సిద్ధాంతాన్ని నేర్పటానికి ఈ సమాజానికి ఎంత లౌకిక ప్రయోజనం అమ్మ, ఎంత ఆధ్యాత్మికత ఉందో అంత ఆ లౌకిక ప్రయోజనం మన సంప్రదాయాల్లో దాగి ఉంది. అటువంటి పవిత్రమైన కార్తీక మాసానికి, ఆకాశ దీపానికి మనసా స్మరామి, మనసా నమామి.